ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ కళ్యాణకారి యుగం. ఈ యుగంలోనే మీరు చదువు ద్వారా శ్రీకృష్ణపురానికి యజమానులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని ఎందుకుంచారు? ఏ ఆచారం భారతదేశంలోనే నడుస్తుంది? జవాబు: పవిత్రతా రాఖీని కట్టి అందర్నీ పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి మాతలపైనే జ్ఞాన కలశం పెడతారు. రక్షాబంధన పండుగను ఆచరించే సాంప్రదాయం భారతదేశంలోనే ఉంది. సోదరి సోదరునికి రాఖీ కడుతుంది. ఇది పవిత్రతకు గుర్తు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మీరు సదా నన్నొక్కరినే స్మృతి చేస్తే పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పాట: భోలానాథునికి సాటి అయిన వారు. ఓం శాంతి. ఇది భోలానాథుని మహిమ. వారిని ఇచ్చేవారు అని అంటారు. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యభాగ్యాన్ని ఎవరిచ్చారో మీకు తెలుసు. స్వర్గస్థాపన చేసేవారు భగవంతుడే కనుక వారే ఇచ్చి ఉంటారు. స్వర్గ చక్రవర్తి పదవిని భోలానాథుడు లక్ష్మీనారాయణులకు ఎలా ఇచ్చారో అలాగే కృష్ణునికి కూడా ఇచ్చారు. రాధాకృష్ణులన్నా లేక లక్ష్మీనారాయణులన్నా విషయం ఒకటే, కానీ రాజధాని ఇప్పుడు లేదు. వారికి పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. వారి జన్మ స్వర్గంలోనే జరుగుతుంది. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీరే ఈ రహస్యాన్ని జన్మాష్టమి సందర్భంలో అర్థం చేస్తారు. కృష్ణ జన్మాష్టమి ఉంటే రాధాకు కూడా ఉండాలి. ఎందుకంటే ఇరువురు స్వర్గవాసులే కదా. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఆ రాజ్యాన్ని ఎవరిచ్చారు? ఇదే ముఖ్యమైన విషయం. ఈ రాజయోగాన్ని ఎవరు ఎప్పుడు నేర్పించారు? స్వర్గంలో నేర్పించి ఉండరు. వారు సత్యుగంలోని ఉత్తమ పురుషులు. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. కావున తప్పకుండా కలియుగాంతంలో రాజయోగాన్ని నేర్చుకుని ఉంటారు. వారే తర్వాత నూతన జన్మలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుని ఉంటారు. పాత ప్రపంచం నుండి నూతన పావన ప్రపంచంగా తయారైంది. పతిత పావనులే తప్పకుండా వచ్చి ఉంటారు. ఇప్పుడు సంగం యుగంలో ఏ ధర్మం ఉంటుందో ఎవరికీ తెలియదు. పాత నూతన ప్రపంచాల సంగమమే ఈ పురుషోత్తమ సంగం యుగం. ఇది మహిమ చేయబడనున్నది. ఈ లక్ష్మీనారాయణులు నూతన ప్రపంచానికి అధికారులు. ఈ ఆత్మలకు క్రిందటి జన్మలో పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు. ఆ పురుషార్థ ప్రాలబ్ధం మళ్ళీ నూతన జన్మలో లభిస్తుంది. ఈ యుగం పేరు కళ్యాణకారి పురుషోత్తమ సంగం యుగం. అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలోనే వీరికి ఎవరో రాజయోగం నేర్పించి ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే ఒక్క దేవీ దేవతా ధర్మం ఉంటుంది. సంగం యుగంలో ఏ ధర్మం ఉంటుంది? దీని ద్వారా ఈ పురుషార్థం చేసి రాజయోగాన్ని నేర్చుకుని సత్యుగంలో ప్రాలబ్ధాన్ని పొందుతారు. సంగం యుగంలో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు జన్మించారని అర్థం చేయించబడుతుంది. బ్రహ్మ ద్వారా కృష్ణపురం స్థాపన అని చిత్రాల్లో కూడా చూపబడింది. విష్ణుపురం అన్నా లేక నారాయణపురం అని అన్న విషయం ఒకటే. ఈ చదువు ద్వారా పావనంగా అవ్వటం ద్వారా మనం కృష్ణపురానికి అధికారులుగా అవుతాము. శివ భగవాను వాచ కదా, కృష్ణుని ఆత్మనే అనేక జన్మల చివరి జన్మలో ఇలా అవుతుంది. 84 జన్మలు తీసుకుంటారు కదా. ఇది 84వ జన్మ. ఇతనికి బ్రహ్మ అని పేరు పెడతారు. లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తాడు? ఈశ్వరుడు రచనను రచించాలి అంటే బ్రహ్మ విష్ణు శంకర్లు ఎక్కడి నుండి వచ్చారు? ఎలా రచించారు? చూ మంత్రం చేయగానే జన్మించారా? తండ్రియే వారి చరిత్రను తెలియచేస్తారు. దత్తు తీసుకున్నప్పుడు పేరు మారుస్తారు. మొదట బ్రహ్మ అనే పేరు ఉండేది కాదు కదా. అనేక జన్మల అంతిమ జన్మలో
అంతిమ జన్మ అంటే పతిత మనుషులుగా అయి ఉంటారు కదా. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి తెలియదు. అనేక జన్మలు అంటే ఎవరివి? లక్ష్మీనారాయణలే అనేక జన్మలు తీసుకున్నారు. నామరూప దేశ కాలాలు మారిపోతూ ఉంటాయి. కృష్ణుని చిత్రంలో 84 జన్మల కథను స్పష్టంగా రాసి ఉన్నారు. జన్మాష్టమిలో కృష్ణుని చిత్రాలు చాలా అమ్ముడుపోతూ ఉంటాయి. ఎందుకంటే మందిరానికి అందరూ వెళ్తారు కదా. రాధాకృష్ణుల మందిరాలకి వెళ్తారు. కృష్ణుని జతలో రాధ కూడా ఉంటుంది. రాజకుమార్తెలైన రాధాకృష్ణులే మహారాజా రాణులైన లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకుని అంతిమ జన్మలో బ్రహ్మ సరస్వతులుగా అయ్యారు. అనేక జన్మల అంతిమ జన్మలో తండ్రి ప్రవేశించారు. మీకు మీ జన్మల గురించి తెలియదని వీరికే చెప్తారు. మీరు మొదటి జన్మలో లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. తర్వాత ఈ జన్మ తీసుకున్నారు. వారు అర్జునుడని అనేశారు. అర్జునునికి రాజయోగాన్ని నేర్పించారు. అర్జున్ని వేరు చేశారు. కానీ వారి పేరు అర్జునుడు కాదు. బ్రహ్మ జీవన చరిత్ర కావాలి కదా. కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల వర్ణన ఎక్కడా లేదు. ఈ విషయాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలంతా విని తర్వాత ఇతరులకు అర్థం చేయిస్తారు. కథను విన్న తర్వాత ఇతరులకు కూర్చుని వినిపిస్తారు కదా. మీరు కూడా విని ఇతరులకు వినిపిస్తారు. ఇది పురుషోత్తమ సంగం యుగం, లీపు యుగం, అదనపు యుగం. పురుషోత్తమ మాసం వస్తే సంవత్సరానికి 13 మాసాలు అవుతాయి కదా. ఈ సంగం యుగ పండగనే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీన్ని గురించి ఎవరికీ తెలియదు. ఈ సంగం యుగంలోనే తండ్రి వచ్చి పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయిస్తారు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. రక్షాబంధనాన్ని ఆచరించటం కూడా భారతదేశంలోనే సాంప్రదాయంగా ఉంది. సోదరి సోదరునికి రాఖీ కడుతుంది. అయితే ఆ కుమారి కూడా అపవిత్రమైపోతుంది. ఇప్పుడు తండ్రి మాతలైన మీపై జ్ఞాన కలశాన్ని ఉంచుతున్నారు. బ్రహ్మ కుమార్ కుమారీలు పవిత్రతా ప్రతిజ్ఞ చేయించే రాఖీని కడతారు. బాబా చెప్తున్నారు, సదా నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అంతేకాని రాఖీ మొదలైనవి కట్టే అవసరం లేదు. ఈ విషయాలు అర్థం చేయించబడతాయి. సాధు సన్యాసులు కూడా దానాన్ని అడుగుతారు. కొందరు కోపాన్ని దానం చేయండి అంటారు. కొందరు ఉల్లిపాయలను తినకండి అని అంటారు. వారు తినకుండా ఉంటే దానం అడుగుతూ ఉండవచ్చు. కానీ అన్నిటికంటే పెద్ద ప్రతిజ్ఞను తండ్రి చేయిస్తారు. మీరు పావనంగా అవ్వాలి అనుకుంటే పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. ద్వాపరయుగం నుండి మీరు పతితమవుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా పావనంగా అవ్వాలి. ఆ పని తండ్రి మాత్రమే చేయగలరు. సర్వుల సద్గతి దాతగా ఏ మనుషులు అవ్వలేరు. తండ్రియే పావనంగా అయ్యి ప్రతిజ్ఞను చేయిస్తారు. భారతదేశం పావన స్వర్గంగా ఉండేది కదా. పతిత పావన్లు ఆ పరంపిత పరమాత్మ ఒక్కరే. కృష్ణుణ్ణి పతిత పావన్లు అని అనరు. వారు జన్మిస్తారు. వారు తల్లిదండ్రులను కూడా చూపిస్తారు. శివునిది మాత్రమే అలౌకిక జన్మ. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని వారి పరిచయాన్ని వారే ఇస్తారు. శరీరాన్ని తప్పకుండా ఆధారంగా తీసుకోవాలి. నేను జ్ఞానసాగరును, పతిత పావన్ను, రాజయోగాన్ని నేర్పించేవాడును. తండ్రే స్వర్గరచయిత. నరకాన్ని వినాశనం చేయిస్తారు. స్వర్గమున్నప్పుడు నరకం ఉండేది కాదు. ఇప్పుడు పూర్తి రౌరవ నరకమైపోయింది. ఎప్పుడైతే పూర్తి తమోప్రధాన నరకంగా మారిపోతుందో అప్పుడే తండ్రి వచ్చి సతోప్రధాన స్వర్గంగా తయారు చేస్తారు. 100% పతితం నుండి 100% పావనంగా తయారు చేస్తారు. మొదటి జన్మ సతోప్రధానమైందే లభిస్తుంది. పిల్లలు విచారసాగర మంథనం చేసి ఉపన్యసించాలి. ఒకరికొకరికి అర్థం చేయించు విధానం వేరువేరుగా ఉంటుంది. తండ్రి కూడా ఈరోజు ఒక విషయాన్ని తెలియజేస్తారు. ప్రతిరోజు ఒకే విధంగా అర్థం చేయించరు. టేపు ద్వారా విన్నది విన్నట్లే ఎవ్వరూ చెప్పలేరు. బాబా ఏదైతే వినిపిస్తారో
అదంతా డ్రామాలో నిర్ణయమై ఉందని పిల్లలకు తెలుసు. ప్రతి పదం కల్పకృతం ఎలా వినిపిస్తారో అలాగే వినిపిస్తారు. ఇది షూటింగ్ చేయబడిన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు. ఇంత చిన్న ఆత్మలో రికార్డ్ నిండి ఉంది. కృష్ణుని జన్మాష్టమి ఎప్పుడు జరిగిందో పిల్లలకు తెలుసు. నేటి నుండి 5000 సంవత్సరాల క్రితం కొద్ది రోజులు తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చదువుతున్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. పిల్లల మనసులో ఎంత ఖుషి ఉంది. కృష్ణుని ఆత్మ 84 జన్మల చక్రంలో చూపించబడింది. పాత ప్రపంచాన్ని కాళ్ళతో తన్నుతున్నారు. చేతిలో నూతన ప్రపంచం ఉంది. ఇప్పుడు చదువుకుంటున్నారు. అందుకే శ్రీకృష్ణుడు రానున్నాడు అని చెప్పబడుతుంది. తప్పకుండా తండ్రి అనేక జన్మల అంతిమంలోనే చదివిస్తారు. ఈ చదువు పూర్తి అవ్వగానే కృష్ణుడు జన్మిస్తాడు. చదువుకునేందుకు కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. తప్పకుండా అనేక ధర్మాల వినాశనం తర్వాత కృష్ణుని జన్మ జరిగి ఉంటుంది. అది కూడా కృష్ణుడు ఒక్కడే కాదు, మొత్తం కృష్ణపురం అంతా ఉంటుంది. ఈ బ్రాహ్మణులే తర్వాత రాజయోగాన్ని నేర్చుకుని దేవతా పదవిని పొందుతారు. జ్ఞానం ద్వారానే దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. ఇది పాఠశాల. అన్నిటికంటే ఎక్కువ సమయం దీనికే పడుతుంది. చదువు చాలా సహజం, కానీ యోగంలోనే కష్టం ఉంది. కృష్ణుని ఆత్మ ఇప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా రాజయోగం నేర్చుకుంటూ ఉందని మీరు చెప్పవచ్చు. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని ఇచ్చేందుకు ఆత్మలమైన మనల్ని చదివిస్తున్నారు. మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, బ్రాహ్మణ బ్రాహ్మణీలము. ఇది సంగం యుగం. ఇది చాలా చిన్న యుగం. శిఖ అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది కదా. తర్వాత దానికంటే పెద్దదిగా ముఖము, తర్వాత పెద్దవి భుజాలు, తర్వాత పెద్దది కడుపు, తర్వాత పెద్దవి కాళ్ళు ఉంటాయి. విరాట రూపాన్ని చూపిస్తారు, కానీ దాని అర్థం ఎవ్వరూ చెప్పరు. పిల్లలైన మీరు ఈ 84 జన్మల చక్ర రహస్యాన్ని అర్థం చేయించాలి. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి. పిల్లలైన మీ కొరకే ఈ సంగం యుగం. మీకు కలియుగం పూర్తయిపోయింది. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేనిప్పుడు మిమ్మల్ని సుఖధామం, శాంతిధామాలకు తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు సుఖధామ నివాసులు, తర్వాత దుఃఖధామంలో వచ్చారు. తండ్రి ఈ పాత ప్రపంచంలో అవతరించండి అని దీనంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రపంచం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యోగ బలంతో మీ ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. అహింసో పరమో దేవీ దేవతా ధర్మం అని కూడా అంటారు. కామఖడ్గాన్ని ఎప్పుడూ చూపించరాదు, పోట్లాడరాదు, జగడాలాడరాదు. తండ్రిని చెప్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. లక్షల సంవత్సరాల మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, యజ్ఞ జప తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ క్రిందకు దిగుతూ వచ్చారు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది. మనుషులు కుంభకర్ణుని నిద్రలో మునిగి ఉన్నారు. వారు మేల్కొలరు. అందుకే తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పం వస్తాను. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చేయలేను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. ఖచ్చితమైన సమయానికి వస్తాను. డ్రామా ప్రణాళిక అనుసారం పిల్లలైన మిమ్మల్ని వాపస్ తీసుకెళ్తాను. ఇప్పుడు మన్మనా భవ అని చెప్తున్నాను, కానీ దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేయుటకు శ్రమ చేస్తూనే ఉంటారు. ఇది ఈశ్వర్య విశ్వవిద్యాలయం. పూర్తి విశ్వానికే సద్గతినిచ్చే విశ్వవిద్యాలయం ఏదీ ఉండదు. తండ్రి అయిన ఈశ్వరుడు స్వయంగా వచ్చి పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తారు. నరకం నుండి స్వర్గంగా చేస్తారు. దానిపై మీరు రాజ్యపాలన చేస్తారు. శివుణ్ణి బబుల్నాథ్ అని కూడా స్మృతిస్తారు. ఎందుకంటే వారు వచ్చి మిమ్మల్ని కామఖడ్గం నుండి రక్షించి పావనంగా చేస్తారు. భక్తి మార్గంలో చాలా ఆడంబరం ఉంది. ఇక్కడ శాంతిగా తలంపు చేయాలి.
వారు అనేక ప్రకారాలైన హఠయోగాలు మొదలైనవి చేస్తారు. వారి నివృత్తి మార్గమే భిన్నమైనది. వారు బ్రహ్మంను గౌరవిస్తారు. వారు బ్రహ్మయోగులు, తత్వయోగులు. అది ఆత్మలు నివసించే స్థానం. దాన్ని బ్రహ్మాండము అని అంటారు. వారు బ్రహ్మతత్వాన్ని భగవంతుడు అని భావిస్తారు. అందులో లీనమైపోతామని అంటారు. అంటే ఆత్మను వినాశిగా చేసేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. శివబాబాయే సర్వులకు సద్గతినిస్తారు. కనుక వారు వజ్ర సమానులు. మిమ్మల్ని బంగారు యుగంలోకి తీసుకెళ్తారు. ఇది మీకు కూడా వజ్ర సమానమైన జన్మ. తర్వాత బంగారు యుగంలోకి వస్తారు. ఈ జ్ఞానంను తండ్రి వచ్చి చదివిస్తారు. ఈ చదువు ద్వారా మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఈ లక్ష్మీనారాయణలో కూడా రచయిత రచన జ్ఞానం లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఉంటూ డబల్ అహింసకులుగా అయి యోగబలంతో మీ నూతన ప్రపంచాన్ని స్థాపించాలి. మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా ఏదైతే వినిపిస్తారో దాన్ని గురించి విచారసాగరం మంతనం చేసి ఇతరులకు కూడా వినిపించాలి. ఈ చదువు పూర్తి అవ్వగానే మేము కృష్ణపురంలోనికి వెళ్తామని సదా సంతోషంగా ఉండాలి. ఈరోజు వరదానము. అపవిత్రత యొక్క నామరూపాలను కూడా సమాప్తం చేసి హిస్ హోలీనెస్ అనే టైటిల్ను ప్రాప్తి చేసుకునే హోలీ హంస భవ. ఎలాగైతే హంస ఎప్పుడూ రాళ్లను ఏరుకోక రత్నాలను ధారణ చేస్తుందో అలా హోలీ హంసలు ఎవరి అవగుణాలను అనగా రాళ్లను ధారణ చేయరు. వారి వ్యర్థాన్ని మరియు సమర్థాన్ని వేర్చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు. సమర్థాన్ని తమదిగా చేసుకుంటారు. ఇటువంటి హోలీ హంసలే పవిత్ర శుద్ధమైన ఆత్మలు. వారి ఆహారం, వ్యవహారం అన్నీ శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధం అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా సమాప్తమవుతాయో అప్పుడు భవిష్యత్తులో హిస్ హోలీనెస్ అనే టైటిల్ ప్రాప్తిస్తుంది. అందువలన పొరపాటును కూడా ఎవరి అవగుణాలను ధారణ చేయరాదు. స్లోగన్. ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సర్వంస త్యాగీలు. అవ్యక్త సూచన. సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఏ కార్యం చేస్తున్నా తండ్రి స్మృతిలో లవలీనమై ఉండండి. ఏ విషయంలో అయినా విస్తారంలోకి వెళ్ళక విస్తారానికి బిందువు ఉంచి బిందువులో ఇమిడ్చివేయండి. బిందువుగా అయిపోండి. బిందువు పెట్టండి. అలా చేస్తే మొత్తం విస్తారమంతా వలంతా ఒక్క సెకండ్లో ఇమిడిపోతుంది. సమయం మిగిలిపోతుంది. శ్రమ నుండి విడుదలైపోతారు. బిందువుగా అయి బిందువులో లవలీనమైపోతారు. అచ్చా, ఓం శాంతి.